కనుచూపు మేరలో మనం వెళ్తేనే కదా మళ్ళీ ఇంకా 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 ఇట్లా ఇక్కడ దాకా కనబడ్డది, ఇక్కడికి రా, ఇది ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పోతూనే ఉంటుంది. లేదు ఇది కనబడుతూనే వస్తే అంటే ఇక్కడ ఉన్నది, ఇది కనబడుతూనే వస్తే రాదు. మీరు ఫస్ట్ స్టెప్ వేయండి. ఫస్ట్ ఒక స్టెప్పు పడిపోకుండా వేయండి. 100 కాదు 1000 కూడా ఎక్కగలుగుతాం. అర్థమైందా? కాబట్టి ఆ తర్వాత పక్కకు పెట్టుకొని మీరు ఎప్పుడైతే 3 తర్వాత లేస్తారో, 3, 3:30, 4 మీ యొక్క అలవాటుని బట్టి లేవడంతోనే ఇట్లా కాలు ఇట్లా పెట్టాలి. ఎడమ కాలు కొంచెం ఇట్లా, ఈ కాలు ఎట్లనే పెట్టండి. ఇట్లా పెడతారా, ఇట్లా పెడతారా, ఇట్లా. ఆ నీళ్ళు తాగేసేయండి, నోట్లో పెట్టుకొని తాగండి. ఇట్లా మీదికెళ్ళి గడగడ తాగొద్దు. ఇక్కడ లాక్ అయిపోతుంది. ఏంటి? ఇక్కడ లాక్ అయిపోతుంది. మీ WC ఉంది, అది శౌచం ఎట్లా ఉంటుంది? అందులో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయా లేదా? ఎందుకు అట్లా ఉంచాలి? ఇట్లా చక్కగా పైప్ వేయచ్చు కదా. వేస్తే సెప్టిక్ ట్యాంక్లో ఉన్నటువంటి దుర్గంధం అంతా మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఇది చిన్న పేగులు, పెద్ద పేగులు. ఈ జానడి పొట్ట లోపల 33 ఎన్ని 33 ముర్రలు ఉంది, చిన్నవి పెద్దవి కలిపితే. అందులో గ్యాస్ తయారవుతుంది. ఎంత ఆరోగ్యవంతులకైనా అని ఒక దగ్గర 7 మీటర్స్. అర్థమైందా? ఈ విధంగా ఇట్లా చేసిన కొద్దీ గ్యాస్ తయారవుతుంది. ఆ గ్యాస్ ఆరోగ్యవంతుల గ్యాస్కి ఒక కుటుంబానికి ఇద్దరు తల్లిదండ్రి, 2 పిల్లలు, 6గురికి వంటకు సరిపోద్దంట. సిలిండర్లో నింపితే ప్రతి ఆరోగ్యవంతుల యొక్క గ్యాస్ పనికిరాని వాయువు నింపుతుంది. మరి అనారోగ్యవంతులకు ఇంకెక్కువ అవుతుంది. అట్లా అది గ్యాస్ అంటే దాని యొక్క గమనము ఇట్లా కాదు, పైకి. ఆ పై నుంచి వెంటిలేటర్ నుంచి బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం పడుకున్నప్పుడు ఏం కాదు, లేవడంతోనే దాని గమనం ఏంది ఇటు వచ్చేస్తుంది. కాబట్టి ఖాళీ ఉంటే గ్యాస్ ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, లేవడంతోనే నీళ్ళు తాగుతాయి, అక్కడ లాక్ అయిపోతుంది. ఇక వెళ్తే అటే వెళ్ళాలి కానీ ఇటు రాదు. సింపుల్ సూత్రం. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు తప్పనిసరి మస్ట్ అండ్ షుడ్ లేవడంతోనే నీళ్లు తాగాలి. అది గోరువెచ్చటి తాగితే మంచిది. అసలే తాగనికంటే ఏదో ఒకటి తాగడం బెటర్ కదా. ఏ రాయి అయితే ఒక రాయితో కొట్టుకుంటే దెబ్బెట్లాగా తాగుతుంది. కాబట్టి మీరు అన్నీ 100% అవే చేయాలా. నేను పెట్టుకుంటే బంగారమే పెట్టుకుంటా, లేదంటే రాగి కూడా అదే పాయిస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఏదైతే ఆచరిస్తూ అడగండి, తప్పనిసరిగా దాని యొక్క రుచి ఏంది తెలుస్తుంది. సరేనా? అప్పుడు మీకు మేలుకగా అయినా సరే మళ్ళీ ఎంబడే వెళ్ళొస్తావు. అది కొద్ది రోజులు సమయం పడుతుంది. అట్లా అర్థమైందా? ఎందుకు అవుతుంది మళ్ళీ? ఇది బలహీనత. మళ్ళీ ఏది మూత్రకోశం బలహీనమైతే ఆగదు. అర్థమైందా? ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణాయామం అవి చేస్తున్నావో, ఈ ఆహార నియమాలు పాటిస్తున్నావో, అంతరంగంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ పంచకోశాలతో పాటుగా మలకోశం, మూత్రకోశం కూడా శక్తివంతంగా ఉండాలి. అవి శక్తివంతంగా తయారవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే 2 రోజుల నుంచి చెప్తున్నాను, అవి మీరు పాటించండి, సరిపోతాయి. ఇంత అవసరం లేదు మనకి. నదిలో నీళ్ళు ఎంతో ఉంటే దాహం అవుతుంది, మొత్తం తాగిపోతారా? ఇట్లా అంటారు, అక్కడ ఇట్లా జరుపుతారు, ఇట్లా దోషులు తీసుకుంటారు, మళ్ళీ ఉందా లేదా తాగుతారు, మళ్ళీ ప్రయాణం కొనసాగుతూనే ఉంటారు. అంతేనా కదా? ఆ విధంగా ఇట్లా మీరు ఏదైనా సరే కొంచెం మొదలు పాటించండి, స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు వచ్చి అడగకండి. ఉషాపానం అంటే ఇదే, ఉదయం లేచేదే, ఉషోదయం లోపల తాగేది. అర్థమైందా? మీరు ఉంటారా? ఇప్పుడు ఆదివారం వరకు ఉంటారా? సరే, ఉంటే మళ్ళీ ముందు చెప్పుకుందాం. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ఒక దినంలో డే టైంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కనీసం 2.5 లీటర్ల వాటర్ ఇన్పుట్ ఇవ్వాలి. కనీసం గోరెచ్చని నీళ్ళు తాగితే ఇంకా చాలా మంచిది. ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు మన శరీరం లోపల 3 రకాల ఇంటాక్సికేషన్స్ తాగాలి. 1 ఘన పదార్థము, 2 ద్రవ పదార్థము, 3 వాయు పదార్థము. తొందరగా వినబట్టలేదా? 3 రకాల ద్రవ పదార్థాలు తయారవుతాయి. ఆ ద్రవ పదార్థాలు బయటకు గెంటాలంటే వాటర్ ఉండాలి. ఆ నీరు బయటకు గెంటేస్తుంది. 1 ఘన పదార్థము, 2 ద్రవ పదార్థం, 3 వాయు పదార్థం. ఈ 3 కూడా మనం బయటకు పంపకపోతే శరీరం రోగగ్రస్తం అవుతుంది. తర్వాత ఆచార్యగా చెప్పినట్టుగా సాయంత్రం 6 తర్వాత అవసరం అనిపిస్తేనే కొంచెం నీళ్ళు తాగాలి. భోజనం చేసిన ఎట్లా 1 ముక్క నీళ్ళు తాగాలి. నీళ్ళు అది కూడా తాగకపోతే డైజెస్టివ్ కాదు.
అగ్ని ఉద్దీపనం కాదు. అగ్ని ఉద్దీపనానికి కూడా నీళ్ళు అవుతాయి, కొన్ని నీళ్ళు తాగుతాయి. కాబట్టి మీరు ఎక్కువ శాతము ఈ డే టైంలోనే 6 గంటల లోపల మీరు మీ యొక్క కోర్స్ ఎంత ఉన్నదో 2 లీటర్స్ 2.5 లీటర్స్ అది మీరు పూర్తి చేసుకుంటే ఉత్తమ ఆరోగ్యం. ఓకే, అది మీరు ప్రయత్నం చూడండి. ఎక్కడ కూడా లీటర్లు ఇన్ తాగమని చెప్పేసి ఎక్కడ లేదు. కొందరు చెప్తున్నారు ఉదయం లేవడంతోనే లీటర్ బావు తాగండి అది. అట్లా కాదు. మీ యొక్క దోశలు, ఈ దోశలు ఉంది కదా, కొందరికి 4కే సరిపోతుంది, కొందరికి 5 దోశలు, కొందరు మ్యాక్సిమంగా 8 దోశలు నీళ్ళు తాగాలి. చిన్న పిల్లలైతే చిన్న దోశలు, పెద్దవాళ్ళు దోశలు వాళ్ళే. మీ దోశలతో వాళ్ళ దాగిపోయడం కానీ, వాళ్ళ దోశలతో మీరు దాగిపోయడం కానీ అది పనికిరాదు. అర్థమైందా? ఇది అర్థమైందా? ఈ విధంగా ఆ తర్వాత ఉదయం నుండి మళ్ళీ సాయంత్రము సూర్యాస్తమయం వరకు ఎంత పడుతున్నాయి? 16 దోశలు. అంటే 8 నుంచి కొందరికి 10, 12, 14, 16 వరకు. నడి వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ తాగుతాయి, శారీరక క్షేమం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 16. ఇంకా కొందరికి ఎక్కువ, ఎవరో 100కి ఒకరికి సరిపోదు. అర్థమైందా? ఈ విధంగా అవసరం. అంటే ఈ రాత్రి పడుకునేటువంటి సమయాన్ని చేసుకున్నట్టయితే ఉదయం తప్పనిసరిగా మేలుకు అవుతుంది. ఆ మేలుకైనప్పుడే 3 గంటలు వేసినాక ఇంకో గంట పడుకుందాం, కొద్దిసేపు హాయిగా ఉంటుంది అనుకుంటున్నాను. అది కాదు, లేదు 2 నుంచి 3 రోజులు మీకు తర్వాత అలవాటు అయిపోతుంది. కొంతమంది లేజీ ఉంటుంది అనుకోండి, 3 నుంచి 7 రోజుల లోపల ఆ యొక్క క్రియ పాతది వెళ్ళిపోతుంది, కొత్తది అలవాటు అవుతుంది. ఇట్లా కాగానే మొలకెత్తగానే ఇది కూడా మీరు 3 నుంచి 7 రోజుల లోపల, అంటే ఏదైతే ప్రతి
సత్యం. ఇది ప్రాణాయామ మంత్రం. అంటే భూహు భువః స్వహ మహః జనః తపః సత్యం ఇదంతా అర్థమైందా? నెక్స్ట్ అగమర్షణ మంత్రం. ఓకేనా? అగమర్షణ మంత్రంలో అయిపోతుంది, ఇంకా 3 నిమిషాలు. ఇది 3 చేసేసి పూర్తి చేద్దాం. తర్వాత మళ్ళీ ఓం ఋతంచ సత్యంచ అనండి. ఓం ఋతంచ సత్యం చాభిద్దాత్ తపసో జజాయత. చాభిద్దాత్ తపసో జజాయత. ఈ లైన్ చెప్తాను. ఋతంచ సత్యం చాభిద్దాత్ తపసో జజాయత. ఋతంచ సత్యం చాభిద్దాత్ తపసో జజాయత. తతో రాత్ర్యజాయత. తతో రాత్ర్యజాయత. తతః సముద్రో అర్ణవః. అక్కడ ఏంటి 2లా ఉంది కదా, అది ఆ అని అర్థం. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వశీ. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వశీ. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వశీ. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా. సూర్యాచంద్రమసౌ ధాతా. యథా పూర్వమకల్పయత్. యథా పూర్వమకల్పయత్. దివంచ పృథివీం చాంతరిక్ష మథోస్వః. దివంచ పృథివీం చాంతరిక్ష మథోస్వః. ఓం శాంతి శాంతి శాంతి. విశ్రాంతి. అందరికీ నమస్కారం. మరి పోయి సరిగ్గా 5 గంటలకు 5 4 నుంచి 5 వరకు, అంటే 3:45 అయింది కదా, 3:15 అయింది కదా, 4:15 నుంచి 5 వరకు నిత్యకర్మలు అంతే. అదే నిత్యకర్మలు, శుచి శుభ్రత అవన్నీ కూడా చేయండి. ఇబ్బంది ఉన్న వాళ్ళు కాళ్ళు ఆడుకొని వస్త్రాలు మార్చుకొని కావాలి. యజ్ఞకాలు అందరూ సాధకులే కూర్చోవాలా. తర్వాత కాలాంశము పాఠం ఉంటే ఎంబడే ముగిస్తుంటుంది. ఇది మామూలుది ఉంది కాబట్టి 45 నిమిషాలు సరిపోతుంది మీకు. అయితే ఇక్కడ గుర్తుంచండి, 5 నిమిషాలకు 5కి ఇక్కడ ఉండాలి. అట్లా మళ్ళీ మేము పిలవద్దు. గంట మీరు వచ్చిన తర్వాత గంట వినబడాలి. బస్ మీరు ఏం చేస్తారు చూస్తాం. ఎందుకంటే ఒక రోజు అయిపోయింది, ఇది 2వ రోజు, 3వ రోజు గంట అవసరం ఉండద్దు అట్లా. బస్ రైట్.
ఓకే. మనకు గంట ఎందుకంటే అది కొంచెం సూచనప్రాయంగా మనం తెలపడానికి కొరకు మాత్రమే. దాని మీద మొత్తం ఆధారపడి ఉన్న గడియారాలు ఉన్నాయి కదా, టైం టేబుల్ కాలాంశం ఉంది, గడియారం ఉన్నది. దాన్ని చూసుకొని గంట కొట్టడం మొదలు మనం నడుచుకోకూడదు. అది